హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ప్రతిరోజు మనం నిద్రపోతాం. కలలు చూస్తాం. కొన్ని కలలు మర్చిపోతాం. మరికొన్ని మన మనసులో ముద్ర పడిపోతాయి. ఇంకా కొన్ని కలలు నిజం అవుతాయి అనిపిస్తుంది. ఆ కల నిజంగా జరిగింది అంటే మనం ఆశ్చర్యపోతాం. నేను చూసిన కల 2 రోజుల తర్వాత నిజంగా జరిగింది. ఇదేం మాయ? ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. కలలు నిజంగా భవిష్యవాణిలా మారతాయా? మన పురాణాలు, మన శాస్త్రం, జ్యోతిష శాస్త్రం ఈ మూడింటిలో కలల గురించి ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం మనిషి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఈ సమయంలో మనకు కలలు వస్తాయి. మానవ మెదడు జ్ఞాపకాలను, భావోద్వేగాలను, భయాలను కలిపి ఒక విజ్ఞాన రంగుగా కలలను రూపొందిస్తుంది. కానీ సైంటిఫిక్గా కొన్ని కేసుల్లో కనిపించింది ఏంటంటే ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే కలలో కనిపించటం. యూఎస్ఏలో జరిగిన జనవరి 9, 2011లో ఇంకా ఇండియాలో సునామీ ముందే కొంతమంది కలలో కనిపించిందని రికార్డ్ అయింది. కానీ శాస్త్రం దీన్ని కోయిన్సిడెన్స్ అంటుంది. ఇప్పుడు మనం పురాణాల వైపు వెళ్దాం. గరుడ పురాణంలో ఒక ప్రత్యేకమైన భాగం ఉంది. స్వప్న వికల్ప విభాగం. ఇక్కడ కలలు ఏ సమయంలో వస్తాయో బట్టి దాని అర్థం ఎలా ఉంటుందో వివరించారు. రాత్రి మొదటి భాగంలో వచ్చే కల అది అంతగా ప్రభావం చూపదు. మధ్యరాత్రి కల ఇది కొన్ని రోజుల తర్వాత నిజం అయ్యే అవకాశం ఉంది. ఉదయం 4 గంటల తర్వాత వచ్చిన కలలో ఇవి నిజం అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అని పురాణాల్లో చెప్పబడింది. ఇంకా కలలు ఆత్మ, దేవత, పితృదేవతలు కొన్నిసార్లు బ్రహ్మలోకం నుంచి వచ్చే సంకేతాలు కావచ్చు అంటుంది. జ్యోతిష్యంలో కలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బృహత్ జాతకం వంటి గ్రంథాలలో చెప్పబడింది. సర్పం కలలో కనిపించటం శత్రువుల నుంచి హెచ్చరికగా భావించబడుతుంది. దేవతలు కలలో కనిపించటం మంచి మార్గంలో ప్రయాణిస్తున్నామని సంకేతం ఇస్తుంది. మరణం కలలో కనిపించటం కొత్త జీవితానికి ప్రారంభంగా పరిగణించబడుతుంది. కలలు అర్థం చేసుకోవడానికి మన జాతక చక్రంలో 12వ ఇంటిని పరిశీలిస్తారు. అది సబ్కాన్షియస్ని చూపిస్తుంది. ఎవరి జాతకంలో చంద్రుడు ఇంకా రాహువు బలంగా ఉంటే వారు ఘనమైన కళను చూడగలుగుతారు. కలలు మనందరికి వస్తాయి. కానీ నిజంగా జరిగే కలలు ఎవరికి వస్తాయి అంటే వారు ధ్యానం చేసేవారు, లేదా తపస్సు చేసినవారు, ఇంకా అంతర్గత శక్తులు పెరిగినవారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. వివేకానంద గారు చిన్నప్పటి నుంచి కలల ద్వారా దైవ దర్శనాలు పొందేవారు. రామకృష్ణ పరమహంస కలలో ప్రత్యక్షమయ్యేవారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చాలా వరకు కలల్లో భవిష్యత్తు తత్వాలను దర్శించి కాలజ్ఞానం రూపంలో రాశారని వారి అనుచరులు చెబుతారు. బుద్ధుడు కూడా తన ధ్యాన సమయంలో కలల ద్వారా గత జన్మ చూసినట్లు ఆయన చెప్పినట్టు జాతక కథలు చెబుతాయి. అంటే నిజంగా కలలు భవిష్యత్తును చూపించగలవా? శాస్త్రం మాత్రం ఇంకా స్పష్టంగా అవును అనలేదు. పురాణాలు మాత్రం స్పష్టంగా చెప్పాయి సత్య స్వప్నాలు ఉంటాయి అని. అంటే నిజంగా జరిగే కలలు కూడా వస్తాయి అని. జ్యోతిష్యం కూడా చెబుతుంది మానవుని కలల ద్వారా హెచ్చరికలు వస్తుంటాయి అని. అందుకే మన పెద్దలు చెప్పేవారు ఉదయం కల వచ్చింది అని చెబితే అది వాస్తవం అవ్వచ్చు అని. అలాగే మనం నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తామో, ఎలాంటి జీవితం గడుపుతామో అలాంటివే మన కలలో ప్రత్యక్షమవుతాయి. కాబట్టి మంచి ఆలోచనలు చేయండి, ధ్యానం చేయండి, మీ కలలను గౌరవించండి. ఎందుకంటే మీ కలలో భవిష్యత్తు పలుకుతుంటే మీరు వినగలగాలి. మీకు ఎప్పుడైనా భవిష్యవాణిలా నిజమైన కల వచ్చిందా? కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.